విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. 6వ డివిజన్ 8వ డివిజన్లో ఇంటింటికి తిరుగుతూ ఓటర్లకు వైసీపీ పథకాలను వివరించారు. టీడీపీ కంచుకోటలు కూడా వైసీపీకి వస్తున్న మద్దతు చేస్తే వైసీపీ గెలుపు ఖాయంగా కనిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రజల దీవెనలు వైఎస్ఆర్సీపీకి పుష్కలంగా ఉన్నాయని, జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమం తమను గెలిపిస్తాయని స్పష్టం చేశారు. చంద్రబాబు పవన్ చేసిన మోసాలకే జన సైనికులు వైసీపీ వైపు చూస్తున్నారని దేవినేని అవినాష్ తెలిపారు. ఈ ప్రాంతంలో 5 సార్లు మేము ఇంటింటికి తిరుగుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా కదా నువ్వు మా ఇంట్లో సొంత మనిషివయ్యా, నువ్వు మా ఇంటి దగ్గరికి 5 సార్లు వచ్చావు, మాకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మా ప్రాంతంలో రోడ్లు కానివ్వండి, మెట్లు కానివ్వండి, రైలింగ్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ పైప్ లైన్ నువ్వు మాకు ఏర్పాటు చేసావు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు మాకు అందే విధంగా చేశామని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరి గారు వాళ్ళ సొంత కుటుంబ సభ్యుడిగా ఈరోజు మమ్మల్ని దగ్గరికి తీసుకుంటున్నారు. ఈరోజు ఈ డివిజన్లో 6వ డివిజన్లో దాదాపుగా 5,80,00,000 రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈరోజు కొండ ప్రాంతంలో మెట్లు, రైలింగు, చివరి వరకు మంచినీటి పైప్ లైన్, అదేవిధంగా భగత్ సింగ్ కానివ్వండి, బ్రహ్మానంద నగర ప్రాంతంలో రోడ్లు వేయించి డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేసి ఇక్కడ నివసిస్తున్న ప్రజానికానికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మేము ఎంతో నమ్మకంగా, ఎంతో ధైర్యంగా 674 కోట్ల రూపాయలు మేము అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పి మేము చెప్పుకోవాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ నియోజకవర్గం కనుక తెలుగుదేశం పార్టీ కనుక ఓడిపోతే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసేవారు కాదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా గత ఎన్నికల్లో మేము మంచి మనసుతో ఈ ప్రాంతంలో ఉన్న నివసిస్తున్న ప్రజానికాన్ని మంచి చేయాలి, వీళ్ళందరికీ అండగా ఉండాలని చెప్పి మేము అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. 80 కోట్ల రూపాయలతో ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కేవలం 6వ డివిజన్లో మేము అమలు చేస్తాం జరిగింది. ఈరోజు ఈ యొక్క నియోజకవర్గానికి 10 సంవత్సరాలు